స్పందిస్తారు. సార్ కూటమి ఎమ్మెల్యేలు అధికారులపైన అపనమ్మకమా? ఇది కూడా ఈ కోవలోదే వాస్తవం. నిన్న మనం మాట్లాడాం కదా, ఎన్టీఆర్ మీద బూతుల యుద్ధం. ఎన్టీఆర్ మీద బూతుల యుద్ధం ఏంటి, అవన్నీ ఎందుకు చేసే తర్వాత కూన రవికుమార్ ఆయన మాట్లాడినటువంటిది ఆ విద్యా సంస్థకు సంబంధించిన ఆమెతో హెడ్ మిస్ట్రెస్ ప్రిన్సిపల్ ఆమెతో మాట్లాడినటువంటి అంశము, దాని మీద మీడియాలో ఇప్పుడు ఆయన కూడా వచ్చి నేను అలా కాదు ఆమె కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆమె అంటున్నారు. అలాగే టీడీపీని బలపరిచే కొంతమంది మీడియా సైట్స్లో వాటిలో కూడా ఆమెనే కొంచెం పెంచారనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సంఘాలు మటుకు తప్పకుండా ఇలా జరిగినప్పుడు దీని మీద విచారణ జరిపించాలి, రక్షణ కల్పించాలి, ఇలాంటివి లేకుండా చూడాలంటున్నారు. కానీ కూన రవికుమార్ మీద తెలుగుదేశం మీడియాను బలపరిచే వాళ్ళు కూడా రకరకాల కథనాలు, అంటే రెండోసారి గెలిచిన తర్వాత వరుసగా వివాదాలు చిక్కుకుంటున్నారు, ఈయన తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఒకటైతే నిజం, మీకు కూడా గుర్తుండే ఉంటుంది, ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ఆయన కొంత తీవ్రంగా మాట్లాడడం, శాసనసభలో కూడా 1-2 సార్లు సభాపతిగా ఉన్నటువంటి ఆయన పాత్రుడు గారు కూడా కొంచెం చెప్పడం, ఇట్లాంటివి కూడా కొన్ని జరిగాయి. ఆయన అయితే ఈ బ్యాచ్లో లేరు, ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్ బ్యాచ్లో లేరు. అది కూడా కాకుండా ఈ కేసులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా అనంతపురం నేను ఎందుకు అవన్నీ మాట్లాడాడు, లోకేష్ని ఎందుకు అలా దాంట్లోకి తీసుకొచ్చాడు, అసలు లోకేష్ చెప్తేనే చేశాడని ఒక సెక్షన్ పెద్ద ప్రచారం చేయడానికి ఈయన కారకుడు అయ్యాడు కదా. చంద్రబాబు నాయుడు నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళతో సమావేశమైనప్పుడు వీటన్నిటి మీద చాలా ఆగ్రహంగా ఆయన, మీరు అనవసరమైన తలనొప్పులు తెస్తున్నారు, మన పథకాలు ఇవన్నీ చేస్తుంటే వీటి మీద తీవ్రమైన దుష్ప్రచారం జరుగుతుంటే వీటిని ఎదుర్కోవడానికి బదులు మీరు చేసేవి, మీరు మాట్లాడేవి, మీ లీకేజీలు, మీ షాకులు వీటితో సరిపోతుంది, జాగ్రత్తగా ఉండాలని ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. వీటిలో షాకింగ్ నెల్లూరులో శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్ ఆర్ వాట్ ఎవర్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, ఆయన జైల్లో ఉన్నాడు. ఆయనకు పెరోల్ మంజూరైంది. పెరోల్ అంటే జైలు అధికారులు హోంశాఖ ఇచ్చేటటువంటిది బయటికి వెళ్ళి రావడానికి. ఆయనకు పెరోల్ మంజూరైంది అన్నప్పటి నుంచి మీడియాలో, అంటే ఆ మీడియాలో కూడా, మళ్ళీ ఆ మీడియా ఈ మీడియా అనుకుంటే, ఆ మీడియాలో కూడా పెరోల్ ఎలా వచ్చింది, హోంశాఖ ఏం చేస్తుంది, హోంశాఖ మంత్రికి తెలియకుండా ఇది వచ్చిందా, ఇలాంటి కథనాలు చాలా ఎక్కువగా వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా ఈ లోపల నెల్లూరులో ఒక ఆమె అరుణ అనే ఆమెకి లేడీ డాన్ అని మీడియాలో అంటున్నాను, నాకేం వ్యక్తిగతంగా అంతకు తెలీదు, మీడియాలో వచ్చిందని బట్టి ఆమె చాలా అనుచిత ప్రభావం చూపిస్తూ వచ్చారు పోలీసుల మీద, రాజకీయ నాయకుల మీద, సెటిల్మెంట్లు వీటన్నిటిలో కూడా ఆమె ప్రేరణ వల్లనే, ఆమె ప్రోద్బలంతోనే ఈయన బెయిల్ సంపాదించగలిగాడు అని. అయితే ఈ బెయిల్ రావడానికి అధికార పక్షం కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది సహకరించారు, లేకపోతే బెయిల్ వచ్చేది కాదు. అంటే ఈ అంతర్గతంగా మిగతా రెండేమో లీకులు, ఆరోపణలే, ఇది స్పెసిఫిక్గా పెరోల్ వచ్చి ఆమె కూడా మాట్లాడుతున్నారు. ఆమె ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు, ఏమని, నిన్ను ఉపయోగించుకున్న వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు మాట్లాడడం లేదు, నేను ఏదన్నా మాట్లాడితే నా నోరు తెరిస్తే నన్ను పీకే నొక్కేట్టుగా, ఇట్లాంటి భాష, నా ప్రాణం పోతే మటుకు ఉపయోగం ఉంది, స్వేచ్ఛగా ఉండలేనప్పుడు, కాబట్టి ఏదేమైనా నేను మాట్లాడతానన్న పద్ధతిలో ఆమె చెప్పారు. అంటే ఈ స్థాయిలో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తులు, వాళ్ళతో కూటమికి సంబంధించిన వాళ్ళ మద్దతు ఉందా, కూటమికి సంబంధించింది లేకపోతే అధికారులు దాన్ని ఉండరు కదా, అధికారులు ఎవరు అంటే చాలాసార్లు మీరు చూస్తారు కదా, తిరుపతిలో కూడా మనం ఇదే చూసాము, అనంతపూర్లో కూడా ఇదే చూసాము. అంటే మన ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అధికారం చెలాయించిన వాళ్ళు ముఖ్యులు వాళ్ళే, ఇంకా వాళ్ళ ప్రభావం కొనసాగుతుందనే ఒక అసంతృప్తి ఇక్కడ ఉన్నప్పుడు నెల్లూరులో చాలా స్పెసిఫిక్గా ఈ లేడీ డాన్ అంటున్నారు, వాళ్ళు అంటున్న మాట చెప్తున్నారు, నా మాట కాదు. ఆమె నాకేం తెలియదు, నేనేదో మహిళా సమస్యల మీద పోరాడేదని ఆమె చెప్తున్నారు. కానీ దీని మీద ఒక సమగ్రమైన సరైనటువంటి చర్య, స్పందన, యాక్షన్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఇలా అధికారులను, శాసనసభ్యులను కూడా వరుస పెట్టి ఒక పరిపాలనలో ఉన్న వ్యవస్థలో భాగమైన వాళ్ళను వాళ్ళే సందేహిస్తుంటే, అంటే వైసీపీతో ఉన్నారు, జగన్తో ఉన్నారని పక్కన పెట్టడం వేరు, వీళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు వీళ్ళ మీద అది కదా కాదు కదా ఆరోపణ. కాబట్టి మరి ఇవన్నీ ఎలా చక్కదిద్దాలో ఏంటో మరి మనకైతే తెలియదు. కానీ ప్రజల ప్రయోజనాలు అయితే ఈ మధ్యలో పక్కదోవ పడుతున్నాయి అనేది చాలా నిజం. సార్ కరేడు, పోలవరం, విశాఖ ఉక్కు